నిరుద్యోగ యువతీ యువకుల కోసం మరొక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చింది. ప్రస్తుతం మనము నిజామాబాద్ జిల్లా సమర్పల్లి మండలం బషీరాబాద్లో గల ఐటీఐ కాలేజ్ వద్ద ఉన్నాం. త్వరలోనే ఈ ఐటీఐ కాలేజ్లో నిరుద్యోగ యువతీ యువకులకు అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించబోతున్నారు. హైదరాబాద్కు చెందిన వివిధ కంపెనీలు వచ్చి ఇక్కడ నిరుద్యోగ యువతీ యువకులకు ఇంటర్వ్యూస్ నిర్వహించి వారికి ఏడాది పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సోమవారం నాడు అంటే జనవరి 20 తారీఖు రోజు ఉదయం ఇక్కడ అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను కళాశాల ప్రిన్సిపల్ గారిని కలిసి తెలుసుకుందాం. ప్రస్తుతం మనము ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ గారు శ్రీ కోటిరెడ్డి సార్ గారి దగ్గర ఉన్నాము. సోమవారం జరగబోయే అప్రెంటిస్షిప్ మేళాకు సంబంధించి ఎవరు అర్హులు, ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఏ కంపెనీస్ ఈ అప్రెంటిస్షిప్ మేళా నిర్వహిస్తున్నాయి, పూర్తి వివరాలు ఇప్పుడు సార్ని అడిగి తెలుసుకుందాము. సార్ నమస్కారం. సార్ ఇప్పుడు సోమవారం రోజు అప్రెంటిస్షిప్ మేళా నిర్వహిస్తున్నారు సార్. అంటే ఏ స్టూడెంట్స్ ఎవరి క్వాలిఫికేషన్ ఏం చదివిన వాళ్ళకి? మన దగ్గర ఐటీఐ పాస్ అయిన పిల్లలు ఎనీ ట్రేడ్ 1 year ట్రేడ్ ఉంటుంది, 2 years ట్రేడ్ ఉంటాయి. ఏ ట్రేడ్ పాస్ అయినా కానీ అందరికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత డిప్లొమాలు బీటెక్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు ఈ అప్రెంటిస్ మేళాలో జాయిన్ కావచ్చు. ఓకే సార్. ఇప్పుడు మనకి ఏ కంపెనీలు మనకి సుజిత్ ఫ్యాక్టరీ, స్టార్చ్ మిల్స్ నిజామాబాద్, తర్వాత ప్రీమియర్ ఎనర్జీ హైదరాబాద్, తర్వాత వరుణ్ మోటార్స్ హైదరాబాద్, తర్వాత రుద్రా మోటార్స్ నిజామాబాద్, తర్వాత ఎవరెస్ట్ స్కేల్స్ లిమిటెడ్ నిజామాబాద్లో వస్తున్నారు. తర్వాత టాటా స్టైల్ అని మెడికల్లో ఉంది, వాళ్ళు షార్ట్ టర్మ్ కోర్సు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే ప్లేస్ నుంచి చూస్తున్నారు, అప్రెంటిస్ కూడా ఇస్తారు. అంటే సార్ ఇది అప్రెంటిస్షిప్ డ్యూరేషన్ ఎంత సార్? 1 year కోర్స్ ఉంటుంది అప్రెంటిస్. దాంట్లో స్టైఫండ్ ఇస్తారు. ఆ కంపెనీ నామ్స్ ప్రకారం, యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఈఎఫ్ పిఎఫ్ అన్ని కట్ అవుతాయి. తర్వాత వాళ్ళకి క్యాంటీన్ సౌకర్యాలు కూడా కల్పిస్తారు, అకామిడేషన్ ఉంటుంది, పిల్లలు ఉండడానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫెసిలిటీస్ కల్పిస్తారు. టెక్నికల్ ఏ ట్రేడ్ వాళ్ళకు ఆ ట్రేడ్ లో తీసుకుంటారు, వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అంటే బేస్డ్ ఆన్ ద ట్రేడ్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి, వాళ్ళ మెకానికల్ కావాలా ఎలక్ట్రికల్ కావాలా, కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి ఎలక్ట్రికల్ మెకానికల్. తర్వాత ఐటీసీ కంపెనీ ఫుడ్ డివిజన్ ఉంది, వాళ్ళ ఆడపిల్లలు కావాలి. ఎందుకంటే మనోహర వాళ్ళు ఐటీసీ ఫుడ్ డివిజన్ ఉంది అక్కడ. వాళ్ళు ఏంటంటే ఆడపిల్లలు తీసుకుంటున్నారు. మన దగ్గర డ్రెస్ మేకింగ్ కోపా చేసిన పిల్లలకు కూడా అవకాశం ఉంది, వాళ్ళు తీసుకెళ్తారు. వాళ్ళకి దీనికి ఇప్పుడు మనకు స్కాలర్షిప్ ఇస్తూ ఒకవేళ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఈ అప్రెంటిస్షిప్ తర్వాత వాళ్ళకి జాబ్స్ అంటే ఇప్పుడు మన పిల్లలు మంచిగా చేసి వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఆ కంపెనీ వాళ్ళే కంటిన్యూ చేసుకుంటారు. తర్వాత పిల్లలు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడే ఉంటారు, లేకపోతే వేరే కంపెనీకి వచ్చి వేరే దాంట్లో జాబ్ చేసుకోవడానికి అర్హులు. సో ఈ సర్టిఫికేట్ అంటే ఇష్యూడ్ బై ద మన సర్టిఫికేట్ అన్ని కూడా ఢిల్లీ వాళ్ళే ఇష్యూ చేస్తారు. ఎగ్జామ్స్ అప్రెంటిస్షిప్ అంతా కూడా 1 year కోర్స్ లో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ న్యూఢిల్లీ డైరెక్టర్ జనరల్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ఇస్తారు. దీనికి అంటే మనకు ఇంకేమన్నా ఏజ్ లిమిట్ అటువంటి? దీనికి ఏజ్ లిమిట్ అంటే 25 years బిలో వాళ్ళే పిల్లలు తీసుకుంటారు కంపెనీ వాళ్ళు. ఎందుకంటే ఏజ్ బార్ అయితే వాళ్ళు పనిచేయరని చెప్పి కంపెనీ వాళ్ళు, ఎందుకంటే షార్ప్ ఉన్న పిల్లల్ని తీసుకుంటారు. 18 అబోవ్ ఉండాలి, తర్వాత 25 బిలో 30. ఓకే. ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు పిల్లలు ఏ డాక్యుమెంట్స్ వాళ్ళ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్లు అంటే ఎస్ఎస్సి మెమో, తర్వాత ఐటీఐ పాస్ అయిన సర్టిఫికేట్లు, క్యాస్ట్, ఆధార్ కార్డు అవన్నీ ఒరిజినల్స్, తర్వాత జిరాక్స్ 2 ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తెచ్చుకుంటే కంపెనీ వాళ్ళు జిరాక్స్లు, తర్వాత వాళ్ళ రెజ్యూమ్ బయోడేటా ఫామ్ కూడా తెచ్చుకోవాలి. బయోడేటా తీసుకుంటే వాళ్ళ కంపెనీ వాళ్ళు తీసుకుంటారు అనమాట. తీసుకుని వాళ్ళని ఇంటర్వ్యూ చిన్న టెస్ట్ లెక్క పెట్టి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఏ స్కిల్స్ సంబంధించిన క్వశ్చన్స్ వాళ్ళకి చిన్న ఇంటర్వ్యూ పెట్టి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఏదైనా లెటర్ ఇస్తారా? లెటర్, ఆఫర్ లెటర్ ఇస్తారు. మీరు పలానా రోజు రండి మా కంపెనీకి, అక్కడి నుంచి జాయిన్ కానీ అని చెప్పి వాళ్ళు ఆఫర్ లెటర్ ఇస్తారు. ఒకవేళ ఆడపిల్లలు అయితే అక్కడ అకామిడేషన్ ఎట్లా సార్? అకామిడేషన్ ఎందుకంటే ఆల్రెడీ అక్కడ కొంతమంది పిల్లలు మన నిజామాబాద్ జిల్లా నుంచి పిల్లలు చేస్తున్నారు. వాళ్ళకి అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఆడపిల్లలకి ఏం ప్రాబ్లం లేదు, సేఫ్ ఉంటుంది.
నా పేరు శ్రీనివాస్, ట్రైనింగ్ ఆఫీసర్ నేను. ఓకే సార్. ఇక్కడ అయితే మనకి ఈ అప్రెంటిస్షిప్ అనేది ఇంపార్టెన్స్ చాలా మంది పిల్లలకి అవగాహన లేదు. ఎట్లా అంటే ఇప్పుడు ఈ అప్రెంటిస్షిప్ చేయడం వల్ల గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, రైల్వేస్ కానీ, సింగరేణి కాలేజెస్ కానీ, ఎన్టీపీసీ కానీ, లేదంటే లైన్మెన్ జాబ్స్ కానీ, ఇవన్నీ కూడా అప్రెంటిస్షిప్ చేసి ఉంటే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అట్లా ఇది కూడా అవగాహన లేదు పిల్లలకి. స్కిల్డ్ స్టూడెంట్స్ కాబట్టి వీళ్ళకి ఎక్స్ట్రా మార్క్స్ ఉంటాయి. వాళ్ళకి ఇప్పుడు సింగరేణిలో ఉంటే అప్రెంటిస్షిప్ చేసుకుంటే తీసుకుంటారు, అలాంటివి ఉన్నాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి. ఖచ్చితంగా మంచి అవకాశాలు అనుకోగలుగుతున్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. మనకి మన పిల్లలకి అవగాహన కల్పించడం తెచ్చుకోవట్లేదు. చెప్తున్నాం కానీ ఫెసిలిటీస్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అన్ని ఉండి కూడా యూత్ లోన ఒక ఇంట్రెస్ట్ అనేది రావట్లేదు. అంటే ఇంట్రెస్ట్ రావాలి. ఈ ట్రేడ్స్, ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ మీద వాళ్ళకు సరైన అవగాహన లేదా, వదిలేస్తే సార్ ఖచ్చితంగా పిల్లలు మంచిగా. సో ఫ్యూచర్ ఈ టెక్నికల్ కోర్సెస్ మీదనే ఉంటుంది. నార్మల్ డిగ్రీస్ అంటే దానికంటే టెక్నికల్ కోర్సెస్ చేయడం వల్లనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. లేకున్నా కానీ ఈ ఐటీఐ చేసి ఖాళీగా ఉండట్లేదు. ఏదో ఒక కంపెనీలో కంపల్సరీ. అంటే ఈ రోజు అంత టెక్నాలజీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు సార్ ఇది ప్రీమియర్ ఎనర్జీస్ అనేది కంప్లీట్ సోలార్. మన భవిష్యత్ అంతా సోలార్. ఇప్పుడు ప్రధాన మంత్రి సూర్య గారు అటువంటి దాంట్లో చాలా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇది కూడా ప్రతి నెల 2వ సోమవారం ప్రతి జిల్లాలో ఒక ఐటీఐలో కండక్ట్ చేస్తుంటారు, ప్రధానమంత్రి అప్రెంటిస్ మేళా. ఈ మన నిజామాబాద్ జిల్లాలో మనకి 20వ తారీఖు మన కంబర్పల్లి ఐటీఐకి అలాట్మెంట్ అయింది అనమాట. అంటే మన జిల్లాలోని అన్ని ఐటీఐ ఒక్కొక్క నెలలో వచ్చేస్తుంటారు. అయితే సార్ ఇప్పుడు ఒక నోటిఫికేషన్ వచ్చింది రీసెంట్ గా, ఎన్పిడిసిఎల్ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ 4000 చేంజెస్ జేఎల్ఎం. ఇప్పుడు జేఎల్ఎం అంటే మన దగ్గర మంచి అవకాశాలు అది కదా సార్. దానికి అప్రెంటిస్షిప్ కంపల్సరీ సార్, లేకపోతే ట్రేడ్ కంప్లీట్ అయ్యి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు సార్. సో అప్రెంటిస్ చేసిన వాళ్ళకి ఎక్కువ వెయిటేజ్ అంటే ఐటీఐ ఎలిజిబిలిటీ. కాకపోతే అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి కొంచెం వెయిటేజ్ ఉంటుంది. అంటే బికాస్ వాళ్ళు కొంచెం స్కిల్ కావాలి. అప్రెంటిస్షిప్ వల్ల ఏంటంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళకి ఎక్కువ మెరిట్ చూస్తారు. అవును సార్. ఇప్పుడు మనకు కొత్తగా స్టార్ట్ అయింది కదా సార్ ఇంకా టైం పడుతుంది సార్. మన దగ్గర కోర్సు స్టార్ట్ అయింది, బ్యాచ్ కూడా నడుస్తున్నాయి. తర్వాత ఇది మనకి 2-3 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ ప్రాక్టికల్స్ కూడా నడుస్తున్నాయి. మా వర్క్ షాప్ లో కూడా కొన్ని మిషన్లు ఓపెన్ చేసి డెమో ఇస్తున్నారు పిల్లలకి. స్టార్ట్ అయింది పిల్లలకి క్లాసులు స్టార్ట్ అయ్యాయి. సార్ ఇప్పుడు ఐటీఐ ట్రేడ్స్ వల్ల ఏ ట్రేడ్ కంప్లీట్ చేసినా కూడా వాళ్ళు పాస్ అయిన తర్వాత అప్రెంటిస్షిప్ పర్పస్ హైదరాబాద్ కో ఇంకా ఏదో కంపెనీల కోసం అప్రెంటిస్షిప్ కోసం తిరగాల్సి వస్తుంది ఒక్కోసారి. అట్లా తిరగకుండా స్టూడెంట్స్ ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసారో ఆ స్టూడెంట్స్ ఇంకేదైనా అవకాశం ఉందా? అంటే ఆన్లైన్ అప్లై ఇది మనకు ఆన్లైన్ లో ఒక వెబ్సైట్ ఉంది. ఓకే, www.apprenticeshipindia.gov.in అని ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ లో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఏ కంపెనీలలో అప్రెంటిస్షిప్ ఓపెన్ అయినాయి, కొత్త వేకెన్సీస్ ఏం ఓపెన్ అయినాయి అనేది వాళ్ళకి నోటిఫికేషన్ వస్తుంది. ఏ సెక్టార్లో పోవాలంటే పవర్ సెక్టార్లో పోవాలనుకుంటారా, లేకపోతే కన్స్ట్రక్షన్ దానిలో పోవాలనుకుంటారు, ఇట్లాంటి ఏ ఫీల్డ్ లో పోవాలనుకుంటే కూడా ఆ సెర్చ్ చేసుకొని మనం ఆ కంపెనీకి పోవచ్చు. అంటే వాళ్ళ అవకాశాలు వాళ్ళు పెడుతున్నమాట. ఆ కంపెనీలు అన్ని అందులో రిజిస్టర్ అయింది. ఇండియా లెవెల్ ఇది. ఆల్ స్టేట్స్ ఉంటాయి. అంటే ఏ ట్రేడ్ కంప్లీట్ చేసిండో ఆయన ఎలక్ట్రీషియన్ చేసిండు అనుకోండి, ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అయినా ఈయన ఒకసారి రిజిస్టర్ చేసుకుంటే ఆ వెబ్సైట్ లో అన్ని కంపెనీలకి ఈయన నెంబర్ తెలుస్తుంది. వీళ్ళు అప్రోచ్ కావచ్చు, కంపెనీస్ కూడా వీళ్ళకి అప్రోచ్ అయ్యే అవకాశం. అంటే అదొక ప్లాట్ఫామ్. అదొక మంచి ప్లాట్ఫామ్. అంటే ఇప్పుడు కొంత చాలా మంది గ్రామీణ స్టూడెంట్స్ కు తెలియకపోవచ్చు. ఐటీఐ పూర్తి చేసిన తర్వాత ఏం చేయాలా, ఎక్కడ పోవాలా, హైదరాబాద్ ఏందనేది తెలియదు. కాబట్టి ఈ రకంగా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల చాలా సోర్సెస్ ఉంటాయి. అంటే వీళ్ళకు
కంపెనీ వీళ్ళని సంప్రదించడం లేదా ఏ కంపెనీలో ఏ రిక్వైర్మెంట్ ఉందనేది కూడా వీళ్ళకి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి జిల్లా కోటి అప్రెంటిస్ కేంద్రం ఉంటుంది. మన జిల్లా హెడ్ క్వార్టర్ లో బాయ్స్ ఐటీలో అప్రెంటిస్ అడ్వైజర్ ఉంటాడు. జిల్లా అప్రెంటిస్ అడ్వైజర్ పిల్లలు పాస్ అయిన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తే ఆన్లైన్ లో రిజిస్టర్ చేసి పెడతారు, కంపెనీలు కూడా పంపిస్తుంటారు. ఒకవేళ వీళ్ళకి చేయలేని పరిస్థితుల్లో రూరల్ ఏరియా పిల్లలు కాబట్టి ఆన్లైన్ అంత కమాండ్ లేకపోతే కూడా జిల్లా హెడ్ క్వార్టర్ కావచ్చు, తర్వాత మన గవర్నమెంట్ ఐటీలు ఎక్కడికి వచ్చినా కానీ మేము ఫ్రీగా పిల్లలకి రిజిస్ట్రేషన్ చేస్తాం. ఇది మంచి సద్వినియోగం అయితే మంచిగా పిల్లలు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం అదంతా కొంచెం టెక్నికల్ గా కంప్యూటర్ నాలెడ్జ్ లేని వాళ్ళకు డైరెక్ట్ ఐటీ రిజిస్ట్రేషన్ ఈవెన్ ఫోన్ లో కూడా చేయొచ్చు సార్. ఫోన్ లో కూడా సైట్ ఓపెన్ చేసుకొని చేసుకోవచ్చు. ఈజీ మెథడే ఉంది. అంటే ఇది చాలా చాలా హెల్ప్ఫుల్. ఇంటరాక్ట్ అవుతారు కంపెనీస్, పిల్లలకు నచ్చిన కంపెనీలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కంపెనీ వాళ్ళు మెరిట్ క్యాండిడేట్స్ ని వాళ్ళ డీటెయిల్స్ బయోడేటా అన్ని చూస్తారు కాబట్టి వాళ్ళు కావాల్సిన మెరిట్ క్యాండిడేట్ ని సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పిల్లలకి అవకాశం ఉంటుంది, కంపెనీలకు అవకాశం ఉంటుంది. అంటే దాని మధ్య ఒక మంచి ప్లాట్ఫామ్ అన్నమాట. ఇదండి సోమవారం జరగబోయే అప్రెంటిస్షిప్ మేళాకు సంబంధించిన అప్డేట్స్ ఇప్పుడే మన ప్రిన్సిపల్ గారు వివరించడం జరిగింది. సో ఈ అప్రెంటిస్షిప్ వల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయని మన ప్రిన్సిపల్ గారు కోరుతున్నారు. సో మీరు కూడా మీ పిల్లల్ని అప్రెంటిస్షిప్ చేసే వాళ్ళని లేదా ఐటీఐ ట్రేడ్స్ కంప్లీట్ చేసిన పిల్లల్ని మీరు తప్పకుండా ఆ రోజు ఇక్కడ బషీరాబాద్ మన నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మండలంలోని బషీరాబాద్ ఐటీఐ కాలేజ్ పంపించండి. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మీ పిల్లల లైఫ్లో ఒక మార్పు వస్తుంది. అదేవిధంగా ఇంకా 10వ తరగతి పూర్తి చేసినటువంటి పిల్లలకు కూడా ఎంతో ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఇక్కడ ట్రేడ్స్ ఉన్నాయి మనకు. ఆ ట్రేడ్స్లో కూడా జాయిన్ చేయాలని ప్రిన్సిపల్ గారు కోరుతున్నారు. త్వరలోనే వారు ప్రతి పాఠశాలకు వెళ్ళి 10th క్లాస్ పిల్లలకు అవగాహన క్లాసెస్ కూడా నిర్వహిస్తామంటున్నారు. పిల్లల్లోన ఈ ఐటీఐ కోర్సెస్ మీద పూర్తి అవగాహన తేవడానికి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతామని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్.